కమ్యూనిస్టులు కానీ కాంగ్రెస్ కానీ కలుపుకొని మన పార్టీ కోసం సీఎం పదవి కోసం మనకు బేరసాలు ఆడాడు. కానీ పవన్ కళ్యాణ్ సింగిల్ గానే వచ్చి అతను అప్పుడున్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మనకి ఒక అనుభవం ఉండాలా, మన రాష్ట్రం బాగుపడాలా, రాజధాని అనేది మనకి ఏర్పడాలా, రాష్ట్రం మొత్తం నలుమూలలు బాగుండాలా, ఒక రాజధాని కదా అని చెప్పి తాపత్రయంతో ఆయన ఆ రోజు ఆ పరిస్థితుల్లో కూటమితో పాల్గొని కూటమిని ఏర్పాటు చేసి బీజేపీని ఒప్పిస్తూ బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ రాష్ట్ర చంద్రబాబు నాయుడు సీనియర్ మోస్ట్ ఉంటే అతను డెవలప్మెంట్ చేస్తాడు, రాష్ట్ర ప్రజల అభివృద్ధి బాగుంటుంది భవిష్యత్ తరం కోసం అని చెప్పి ఆలోచించి చేసిన ఆలోచన ఆయన విజయం సాధించాడు. కానీ మనం మెచ్చుకోవాలి, మన భవిష్యత్ తరాల గురించి ఆలోచించడం గురించి మనం ఆలోచించాలి. కానీ ఈ రోజు పక్క రాష్ట్రంలో గెలిచాడంటే అదంతా ఇప్పుడు 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ఏమో చేసేస్తారని చెప్పి 160 సీట్లు ఇచ్చారు. ఏం చేశారండి? రాష్ట్రాన్ని అల్లకల్లోలం చేశాడు. రాజశేఖర రెడ్డి పేరు చెప్పుకొని వచ్చారు. రాజశేఖర రెడ్డి పథకాలు రాజశేఖర రెడ్డి ఎక్కడైనా పెట్టారు? రాజశేఖర రెడ్డి స్టార్ట్ చేసిన పథకాలను ఎక్కడైనా కంప్లీట్ చేశారు ఆయన 5 నెలల్లో. ఆయన చరిష్మా నుంచి ఆయన చరిష్మా కోసం తాపత్రయపడ్డాడు. కానీ అతను ఎవరు పెట్టుకొని వచ్చాడో ఆయన తండ్రి పేరుని ఎక్కడైనా ఉపయోగించారా? పోనీ ఆ తర్వాత అయినా కానీ అకృత్యాల గురించి మాట్లాడటం కానీ ఎవరు అకృత్యాలు చేసింది రాష్ట్రంలో? ప్రజలను భయప్రాంతం చేసి అభివృద్ధికి చోటు లేకుండా బయట కంపెనీలు రానివ్వకుండా చేసిన పార్టీ వైసీపీ పార్టీ. ఈ రోజు వాళ్ళు కూడా ఎడ్డలు చేసి మాట్లాడారంటే ఈ 2 ఏళ్లలో ఎంత డెవలప్మెంట్ వచ్చింది, ఎంత కష్టపడుతున్నారు. ఒక పార్టీ కోసం ఒక ముఖ్యమంత్రి కానీ లోకేష్ గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ ఇతర ముఖ్య మంత్రులు కానీ ఏ విధంగా డెవలప్ చేయాలి, ఎక్కడ ప్రతి జిల్లాని ముందుకు తీసుకొని పోవాలనే అన్ని కోణాల్లో ఆలోచించి చేస్తున్నారు. దానికి మీరు సహకరించాల్సింది, సలహాలు ఇవ్వాల్సింది పోయి ఇంకా ఎటకారం చేస్తూ ఇంకా మేము వచ్చేస్తున్నాం 2 ఏళ్లలో మీకు చూస్తాం, మీకు రకరకాల చేస్తాం. ఏంటంటే జనాలలో ఏ విధమైన దుఃఖం తీసుకొని పోతున్నా అర్థం కావడం లేదు. ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక భారతీయుడిగా, ఒక ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా, ఒక బీజేపీ కార్యకర్తగా మీటింగ్ లో ఉన్నారు. ఆర్ఎస్ఎస్ జావాలు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మన పార్టీలో ఆ విధమైన జావాలతో ఉండాలి, భావజావాలు కలిగి ఉండాలని. ఎందుకు అని అన్నారంటే ఆ మాట, మేము దేశం కోసం ఆలోచిస్తాం కానీ పార్టీ పదవుల కోసం పార్టీ పదవి ఇవ్వలేదు కదా మేము పనిచేయకూడదండి. మాకు పార్టీ పదవి ఇచ్చినా మా ఉద్దేశం పార్టీ డెవలప్మెంట్, పార్టీ భవిష్యత్తులో మన పార్టీ ఎదగాలి. ఎవరైనా పదవులు కానీ ఎవరైనా ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని ఎక్కడైనా కూర్చొని కానీ మన పార్టీ ఎక్కడ మన జెండా ఎక్కడ వచ్చి ఆ విధంగా పనిచేస్తామని దృక్పథం ఉంటాం. కాబట్టి ఆయన కూడా ఈ విధంగా ఉన్నట్టు పదవులు కాదు, మనకి పార్టీ డెవలప్మెంట్ అవ్వాలని ఆలోచన నేను కార్యకర్తలకు ఉద్దేశించి చెప్పాను. నిరాశ ఉంటుంది, మాకు నిరాశ ఉంటుంది. ఒక్క నిమిషం సార్ మొయినుద్దీన్ గారు. ఒక్క నిమిషం భవానీ శంకర్ గారు, ఒక్క నిమిషం మొయినుద్దీన్ గారు ఏదో మాట్లాడాలంటే ఒక్క నిమిషం. మొయినుద్దీన్ గారు ఏంటి చెప్పండి సార్. ఇప్పుడు బీజేపీ అధికార ప్రతి ఒక మాట చెప్పారు సార్, జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అన్ని విధ్వంసాలే జరిగినాయని. అన్ని విధ్వంసాలు జరిగితే 17 మెడికల్ కాలేజ్ తెచ్చింది అభివృద్ధి కదా సార్. 10,778 రైతు భరోసా కేంద్రాలు తెచ్చింది అభివృద్ధి కాదు సార్. 15,000 సచివాలయం తెచ్చింది అభివృద్ధి కాదు సార్. 4 పోర్టులు తెచ్చింది అభివృద్ధి కాదు సార్.